అలీ గారు, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే నిర్మాత హీరో శివాజీ గారికి, అలాగే మా డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నా తోటి నటీనటులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ నమస్కారం. అలాగే బాస్ అనే సినిమాకి రైటర్గా పనిచేసి బిగ్ బాస్ని డైరెక్షన్ చేసిన అనిల్ రావుపూడి గారు ఈరోజు గెస్ట్గా రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్, అది చెప్తారు కదా, ఒంగోలు గిత్త ఫ్లాంతర్ కదరని శీతల్లా కరగజ్జం, మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానండి. నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను. ఎందుకంటే అప్పట్లో టి కృష్ణ గారు, మాధవ రంగారావు గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే గోపీచంద్ గారు, బి గోపాల్ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు, శివాజీ గారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ. నాకు బాగా ఫుడ్ కానీ కలమ్మ తల్లి ఏ జిల్లా అని కాదు, ఏ ప్రాంతం అని కాదు, ఏ క్యాస్ట్ అని కాదు, కలమ్మ తల్లి అందరినీ స్వాగతిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తన లైఫ్ నేను చూశాను. ఈ రోజున తను పక్కన యాక్ట్ చేస్తూ అన్న ఒక చిన్న షార్ట్ ఏమని చెప్పరా, మా ఊళ్ళో చూపించుకుంటాను అని చెప్పేవాడు. అట్లాంటి శివాజీ నిర్మాతగా నేను యాక్ట్ చేయటం, నాకు చెక్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవు నువ్వు, నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఇలాగే ఉండు, ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే తనతో పాటు చాలామంది ట్రావెల్ అవుతుంటారు ఆఫీస్లో, ఎప్పుడు నిరంతరం ఫుడ్ పెడుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు మన చిత్రం సీను. ఎస్, సో అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తుంటాడు. వాళ్ళకి తనకు తోచింది అంటే మరీ వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. అండ్ సుధీర్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిం, అండ్ ఆల్ ది బెస్ట్ సుధీర్. ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను, కానీ చాలామంది డేటర్లను చూసా. ఆల్మోస్ట్ ఇంకో 2 years పోతే ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 1978లో ఎంటర్ అయ్యాను. 78లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అదే వీడిని చూస్తుంటే, రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంటుంది. డ్రామా జూనియర్స్ ఆల్మోస్ట్ ఒక 6 or 7 నీకు 6 years ఉంటాయా, 5 1 year ఎక్స్ట్రా చెప్పాను, సారీ ఏమనుకోకు. 5 years. వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది రాత్రి 1 గంటకి. నాకొద్దు, నాకు అదే కావాలి ఫస్ట్ ప్రైజ్ అనుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళమ్మ ఎవరే 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 అని, వాళ్ళ అమ్మ మీ అమ్మగారు వచ్చారా, ఏమో ఎక్కడున్నారు, మీకు గుర్తుందా, అరే రే అలా తీసుకోకూడదురా అని చెప్తే ఈడు రాత్రి 1 గంటకి నేను కప్పు నన్ను తీసుకొని స్టూడియోబెట్టికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన లాక్కొచ్చి అది కాదని చెప్పి ఆడికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మళ్ళీ ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. కానీ అప్పుడే అనుకున్నా ఆడు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతాడని ఎందుకో నాకు అనిపించింది. మరి ఈ రోజున 90s సినిమా, ఎస్, అందులోనే ఫాదరు చనిపోయాడు అనుకొని సంప్రదాయని సూతిని సుతపు అని వస్తుంటే భలే ఉంది అనుకున్నా. కట్ చేస్తే అదే టైటిల్ తోటి ఈ రోజున శివాజీ నిర్మాతగా ఈటీవీ విన్నోళ్ళు ఆశీర్వాదంతో ఆ సినిమా తీస్తాడని అనుకోలేదు. అండ్ లయ, సో స్వయంవరం, సో ఫస్ట్ తనతో మేము జర్నీ చేసాం. కానీ ఈ రోజున మళ్ళీ తనకి చక్కగా పెళ్ళయి అమెరికా వెళ్ళి 2 పిల్లలు, మీ అమ్మాయి కూడా త్వరలోనే హీరోయిన్గా చూస్తాయేమో అనుకుంటున్నాం. అండ్ నువ్వే హీరోయిన్గా ఉన్నావు, మీ అమ్మాయి కూడా హీరోయిన్, అదేంటో. కానీ మీకు ఏం తింటారు, మీరు ఏమైనా తినేది ఏమైనా ఉందా అంటే నన్ను కూడా చాలామంది అడుగుతారు మీరు ఏం తింటారండి అని. నేను చెప్తాను నేనేం తింటాను. అండ్ శివాజీ
ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రూమ్లోకి ఎంటర్ అయ్యి నా క్యారెక్టర్ చెప్పాడు ఆయన. సార్ ఇది సార్ ఇలా అనుకుంటున్నాను, ఓకే డన్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళాం. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నిజంగానే డెఫినెట్గా ఇది హిట్ అయ్యింది అంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ డైరెక్టర్, దెన్ ఐ అప్రిషియేట్ తన్ని నమ్ముకున్న శివాజీని. ఎందుకంటే శివాజీ అనుకుంటే 90s తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తోటి జర్నీ చేయొచ్చు, కాకపోతే ఒక కొత్త డైరెక్టర్ తోటి జర్నీ చేశాడంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టి జర్నీ చేశాడు. సో డెఫినెట్గా శివాజీ అండ్ సుధీర్ డెఫినెట్గా ఇది నేను చెప్తున్నాను కదా, హిట్ అయితే ఇండస్ట్రీ నిన్ను భుజాల మీద మోస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ. ఆల్ ద బెస్ట్. ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఇది సక్సెస్ మీట్ రోజున ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను. ఈ పాయ సాంగ్ నేను సరదాగా పాడుతుంటే అన్న ఏంటన్నా ఈ పాయ ఏంటి అన్నాడు. లేదురా ఇది ఓల్డ్ సిటీలో ఒకతను ఉంటాడు షాబుద్దీన్ అని, అతను ఒక పాట పాడాడు, అది ఎందుకో సరదాగా పాడుతూ ఉంటాను నేనంటే ఇది హిందీలో ఫలానా జాజిబూష ఆయా హైదరాబాద్కు ఆయా పాయా ఖాయా గాయా అని ఇలా పాడుతుంటే అన్న అతను ఉన్నాడా అన్నాడు. అరే ఉన్నాడు రా బాబు అని చెప్పి ఇమ్మీడియట్గా అతన్ని పిలిచి హిందీ పాటని తెలుగులో తను దగ్గరుండి రాయించి తెలంగాణ యాసలో భాషలో అండ్ మ్యూజిక్ భోలే తను మ్యూజిక్ చేసి ఈ పాట చేసిన తర్వాత అన్న దీన్ని ఎవరిని పెడితే బాగుంటుంది అని తను సడన్గా ఫోన్ చేసి అన్న బండ్ల గణేష్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. అరే బాగానే ఉంటుందిరా. కట్ చేస్తే షూటింగ్కి వెళ్ళాము రామోజీ ఫిల్మ్ సిటీలో. అప్పటిదాకా ఎండ ఉంది. సాంగ్ స్టార్ట్ అవ్వగానే భయంకరమైన వాన. ఎట్టంటి వాన అంటే మొత్తం అయిపోయాం మొత్తం యూనిట్ అంతా. లక్కీగా ఏంటంటే అది ఒక ధాబాలో కాబట్టి లోపల అన్న ఇక్కడ చేసుకుందాం అని షూటింగ్ ఎక్కడ ఆపల. 2 డేస్లో మీరు చెప్తే నంబర్ ఈ పాట అంతా 2 డేస్లో డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు అనుకొని టక తీశారు. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జస్ట్ 2 డేస్ అవుతుంది నేను దుబాయ్ నుంచి వచ్చి, మా కజిన్ వాళ్ళ చిన్న పాప 2 years కూడా కాల, ఆ పాపకి ఈ పాయ పాట వేస్తేనే అండం తింటుందంట. అన్న ఏంటన్నా ఈ దీంట్లో మ్యాజిక్ ఏంటన్నా అన్నాడు. అరే మీ అమ్మాయి పాయ తింటలేదు కదా, భోజనంగా తింటుంది, అది ఏరా పాట ఏరా అన్న. ఎస్. సో అట్టాగే మొన్న రిలీజ్ అయిన సినిమా బిగ్ బాస్ గారిది మనశంకర వరప్రసాద్ మీసాల పిల్ల. అసలు అది మామూలు విషయం కాదు. మీసాల పిల్ల అంటే ఇలాగే ఉంటారు. ఎస్. సో డెఫినెట్గా అండ్ ఆ పాటలో ఎంత పవర్ ఉన్నది అంతే పవరు ఈ పాయ పాటలో. అండ్ ఆల్ ది బెస్ట్ శివాజీ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్.